హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా ఫేస్ చేసినటువంటి సమస్య శీఘ్రస్ఖలనం సమస్య. ఇంత ముందు కూడా దీని మీద నేను చాలా రకాలైనటువంటి వీడియోస్ చేయడం జరిగింది. ఎన్నో రకాలైనటువంటి చిట్కాల గురించి చెప్పడం, అవి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అందించడం కూడా జరిగింది. అందులో భాగంగానే మరొకమైన అద్భుతమైన చిట్కా. ఇది చిట్కాతో పాటు అంటే ఈ చిట్కాను ఉపయోగించిన వాళ్ళు చాలా మంది కూడా అద్భుతంగా పనిచేస్తుంది, దీని యొక్క ఫలితం అనేది మాకు బాగా కనబడుతుంది, మేము ప్రత్యక్షంగా దీన్ని అనుభవిస్తున్నాము అని చాలా మంది కూడా చెప్పడం జరిగింది. అండ్ ఈ చిట్కాలో నేను ఒకటే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయమని చెప్పాను. దానివల్ల ఫలితం మరింత రెట్టింపుగా ఉంది. సో చాలా అద్భుతంగా పనిచేస్తుందని కూడా చాలా మంది చెప్పడం జరిగింది. అందుకనే ఈ వీడియోను మళ్ళీ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. శీఘ్రస్ఖలన సమస్య గురించి తెలుసుకునే ముందు చాలా మందికి అవేర్నెస్ లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. కేవలము ఎప్పుడో ఒకసారి కలవడం వల్ల కానీ, లేదా బయట పరాయి స్త్రీలతో కానీ, బయట గర్ల్ ఫ్రెండ్స్తో కానీ ఇలా కలిసినప్పుడు వారికి ఎక్కువగా రొమాన్స్ చేయడం కానీ, ఎక్కువగా ఎమోషన్ అవ్వడం, టెన్షన్ పడడం, ఇలాంటి సందర్భాల్లో సహజంగానే వీర్యం అనేది స్ఖలనము త్వరగా అయిపోవడం అనేది జరుగుతుంటుంది. దాన్ని మనం శీఘ్రస్ఖలనంగా ఎట్టి పరిస్థితిలో అనుకోవద్దు. మీరు రెగ్యులర్ పార్టిసిపేషన్లో ఉన్నా, లేదా రెగ్యులర్గా మీరు పార్టిసిపేషన్ చేస్తూ ఉన్నా కూడా విత్ ఇన్ 1 minute లోపే కనుక వీర్యం పడిపోతే దాన్ని శీఘ్రస్ఖలనం అనుకోవాలి. అట్లీస్ట్ 1 to 2 minutes అయినా మన దాని స్టాండ్గా ఉండాలి. సో ఒకవేళ అలా లేని సందర్భాల్లో అంగం మెత్తబడుతుందా లేదా గట్టిపడి కూడా త్వరగా స్ఖలనం అవుతుందా, 2 విషయాలను అబ్జర్వ్ చేయాలి. అంగం మెత్తబడుతుంది అని అంటే అది నరాల బలహీనత, హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ వల్ల జరుగుతుంది అని అర్థం ఇక్కడ. అయితే దీనికి గల కారణాలు చాలా కారణాలు ఉంటాయి. ఓవర్ మాస్టర్బేషన్ వల్ల కావచ్చు, నరాల బలహీనతల వల్ల కావచ్చు, హార్మోనల్ ఇన్బ్యాలెన్సింగ్ వల్ల కావచ్చు, డ్రింకింగ్, స్మోకింగ్ ఇలాంటి అధికంగా చేసుకోవడం వల్ల కానీ, లేదా ఓవర్గా టెన్షన్స్, ఓవర్గా ఎగ్జైట్ అవ్వడం వల్ల కానివ్వండి, సరైనటువంటి ఆహారము టైం టు టైం తీసుకోక బాడీ యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల కానివ్వండి, సహజంగానే రెగ్యులర్గా ఏదైనా దీర్ఘకాలిక రుగ్మతలతో బాధపడే వారికి కానివ్వండి, అంటే మానసికంగా కానీ శారీరకంగా కానీ ఇలాంటి రుగ్మతలతో బాధపడే వారికి కానీ ఈ ప్రాబ్లం అనేది సహజంగానే వస్తుంది. ఇలాంటి సందర్భాలలో ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అవన్నిటిని మీరు రెక్టిఫై చేసుకుంటూ నేను చెప్పే చిట్కాను వాడుకోవాలి. దీనికి కావాల్సిన కేవలం ఒకటే అండి, అందరికీ అందుబాటులో ఉండేది తీగ బచ్చలి. ఓకేనా? ఈ తీగ బచ్చలి ఆకులను తీసుకోండి. తీగ బచ్చలి అందరికీ అందుబాటులో మార్కెట్లో ఉంది. ఈ ఆకులను తీసుకొని రండి. ఓకేనా? తీసుకొని వచ్చి ఒక 10 తీగ బచ్చలి ఆకులలో 2 తమలపాకులను కలపాలి. ఒక 10 తీగ బచ్చలి ఆకులలో 2 తమలపాకుల్ని కలిపి మెత్తగా నూరండి. నూరిన తర్వాత రసం తీయండి. ఓకేనా? ఈ రసంలో ఒక 1/2 చెంచా తేనె కలపండి. ఈ రసంలో 1/2 చెంచా తేనె కలిపి దీనిని అంగం పైన కలవడానికి 1 గంట ముందు లేపనంలాగా రాసుకొని ఒక క్లాత్తో కానీ దేంతో కానీ కట్టుకొని గంట తర్వాత శుభ్రపరచుకొని ఇదే లేహ్యంలో, అంటే మనం తయారు చేసుకున్న ఈ లేహ్యాన్ని కొద్దిగా దూదిలో ముంచుకొని బొడ్డులో పెట్టుకోండి. ఓకేనా? బొడ్డులో పెట్టుకొని మీరు పార్టిసిపేట్ చేశారంటే కనుక కనీసం 20 నుంచి 30 నిమిషాల వరకు టైం పెరిగే అవకాశం అనేది 100% ఉంటుందండి. సో చాలా మంది కూడా ఈ చిట్కా నేను చెప్పానండి. చాలా మంది నాకు కాల్ చేసిన వాళ్ళకి చెప్పాను, చాలా అద్భుతంగా పనిచేస్తుందని కూడా చెప్పడం జరిగింది. అండ్ నేను వన్ మోర్ థింగ్ నేను చెప్తున్నాను, ఈ చిట్కా అనేది కేవలము స్టార్టింగ్లో, అంటే సమస్య అనేది కేవలము అప్పుడే స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు ఈ మధ్యనే రీసెంట్గా స్టార్ట్ అయింది అని అనుకునే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా పనిచేస్తుంది. సమస్య చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతుంది, చాలా నెలల నుంచి ఇబ్బందిగా ఉన్న వాళ్ళకు ఇది చాలా తీవ్రంగా సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు. ఎందుకంటే 2 చెప్తాను సార్, చాలా మంది కూడా వాడి మాకు రిజల్ట్ రాలే అని కూడా అనొద్దు. ఎందుకంటే సమస్య క్రిటికల్గా ఉండి మీ బాడీ సరిగా లేనట్లయితే, మీ బాడీ యొక్క ఇమ్యూనిటీ సరిగా లేనట్లయితే, లేదా మీరు బలహీనతతో బాధపడుతున్నట్లయితే, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వీటితోటి బాధపడుతున్నట్లయితే చిట్కా అనేది మీకు ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్గా పనిచేస్తుందని మనం చెప్పలేము. బట్ ప్రయత్నం అయితే ఒకసారి చేయండి, తప్పకుండా ఫలితాన్ని అయితే పొందడానికి ప్రయత్నం చూడండి. ఓకేనా? అండ్ ఒకవేళ సమస్య క్రిటికల్గా ఉంటే కనుక ఒకసారి మమ్మల్ని సంప్రదించే ప్రయత్నం చేయండి. దీని కొరకు కింద నెంబర్స్కి ఫోన్ ద్వారా, లేదా వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనల్ని, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాట్ వైద్యం ఛానల్ మీకు అందిస్తుంది. సో చాలా మంది కూడా ఫస్ట్ ఒక 1 month మా దగ్గర ట్రయల్గా వాడి తర్వాత దాన్ని కంటిన్యూగా వాడే వాళ్ళు చాలా మంది. ఎందుకంటే ఇవాళ రేపు మన సోషల్ సర్వీస్లలో కానివ్వండి, చాలా మంది కూడా అంటే యూట్యూబ్, ఫేస్బుక్ వీటిలలో చాలా మంది డాక్టర్లు చాలా రకాల చిట్కాలు చెప్తున్నారు, చాలా మంది కూడా మెడిసిన్స్ పంపిస్తున్నారు. బట్ ఏది కరెక్ట్గా పనిచేస్తుంది, వాళ్ళు జెన్యూనా కాదా, నిజంగానే మెడిసిన్ పంపిస్తారా లేదా, పంపించిన మెడిసిన్ కరెక్ట్గా పనిచేస్తారా అని డౌట్ 100లో దాదాపు 80% to 90% మెంబర్స్కి ఉందండి. ఓకేనా? బట్ మన దగ్గర మాత్రం చాలా మంది కూడా చాలా జెన్యూన్గా మమ్మల్ని నమ్మి మా యొక్క సబ్స్క్రైబర్స్ లైక్స్, డిస్లైక్స్, అదేవిధంగా వాళ్ళ యొక్క కామెంట్స్
అండ్ మా యొక్క మాట విధానాలు, మా యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూసి చాలా మంది నేరుగా కొంటారు. బట్ అయినా కూడా కొంతమంది ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వారు జస్ట్ ఒక 1 month పర్చేస్ చేసి చూడండి. 1 month లో మీకు రిజల్ట్ కనబడితేనే ఎవరైనా సరే కంటిన్యూగా వాడుకోవచ్చు. ఓకేనా? సో ఎవరైనా డాక్టర్ అలాగే చెప్తారండి, నేను కూడా అలాగే చెప్తాను. బట్ ఒకసారి అనేది వాడి చూస్తేనే ఎక్కడైనా సరే మనకు ఫలితం అనేది వస్తుందా రాదా అనేది తెలుస్తుంది. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు ముందు ఇంకా చాలా చెప్పబోతున్నాను. అండ్ కింద డిస్క్రిప్షన్ లో మన యొక్క గ్రూప్ లింక్ ఉంటుందండి. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాల నుంచి అందులో ఎప్పటికప్పుడు నేను పొందుపరుస్తూనే ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.